తెలంగాణలో 4,50,000 ఇళ్లు కట్టిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. గువ్వలగూడెంలో హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభంతో పాటు సీసీ రహదారి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. విద్యకి వైద్యానికి పెద్దపీట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోపే ఈ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇప్పుడే ఈ గువ్వలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ను కూడా ఓపెన్ చేసుకున్నాం. డాక్టర్స్ కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ మంచిగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన వారందరినీ అభ్యర్థిస్తున్నాను. అదే రకంగా గడిచిన 3-4 రోజుల్లో మీరు చూశారు అసెంబ్లీలో ఏ రకంగా చర్చలు జరిగాయో. ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, రైతుల్ని రాజు చేయాలని, రైతుల ముఖములో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలే. సుమారు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెల రోజుల లోపే ఈ 31,000 కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో చూశారు, ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం. ప్రభుత్వం విద్యకి